నమస్కారం. ఎన్ఎక్స్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ పాలనలో స్కామ్లు, వైసీపీ పాలనలో స్కీమ్లు, ఎవరి పాలన కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా సూచన. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి బొత్స, విద్యాశాఖపై అసత్య ప్రచారం చేస్తున్నారని వెల్లడి. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలలో కొనసాగుతున్న వలసల పర్వం. టీడీపీకి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు, వైసీపీకి రాజీనామా చేసిన డొక్కా. ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ. నామినేషన్ల పరిశీలన చేపట్టిన అధికారులు, అర్హత ప్రాతిపదికన నామినేషన్ల ఆమోదం. టీడీపీ స్కామ్లు చేస్తే వైసీపీ స్కీములు అమలు చేస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. టీడీపీ పాలనలో అభివృద్ధి శిలాఫలకాలకు పరిమితమైతే వైసీపీ పాలనలో అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు 3 రాజధానులు ఏర్పాటు చేసిన విషయం షర్మిలకు తెలియకపోవడం విచారకరమన్నారు. స్థానిక 54వ డివిజన్ కార్పొరేటర్ మల్లవరపు రమ్య ఆధ్వర్యాన రాజీవ్ గాంధీ నగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమె బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప ఫాతిమాకు అపూర్వ స్వాగతం పలికింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నూరి ఫాతిమా టిఫిన్ బండి వద్ద అట్టువేసి అలరించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ఈ మేరకు నూరి ఫాతిమా మాట్లాడుతూ 50 కోట్ల రూపాయలతో 54వ డివిజన్లో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. జనరంజక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి ఆశీర్వదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ వైసీపీ నాయకులు రవిరాజు, అగ్గిపెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మరి ఎన్నికల ప్రచారానికి మేము సిద్ధం ఉన్నాము అని చెప్పి రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క కార్యకర్త జెండా పట్టుకొని ప్రతి గడపకి వెళ్తున్నాము. ఈరోజు ఎన్నికల మరి ప్రచారం ఈరోజు 13వ వార్డులో పొద్దున్న కూడా ఇప్పుడు కూడా 13వ వార్డులో పర్యటన చేయడం జరిగింది. ఎక్కడ వెళ్ళినా కూడా ఒకే ఒక స్పందన, జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమం ఇస్తున్న నాయకుడు, ఆ నాయకుడు చల్లగా ఉంటే మేము చల్లగా ఉంటాము అని చెప్పి ఈక్వేషన్ అంటే జగనన్న చల్లగా ఉంటే మేము చల్లగా ఉంటాం, మేము చల్లగా ఉండాలని జగనన్న మాకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదే బాటలో ప్రతి ఒక్క గడపకి వెళ్తే చిరునవ్వులు, అదొక్కటే దాన్ని బట్టే అర్థమవుతుంది ప్రజలు ఎటువైపు ఉన్నారో అని చెప్పి. ఏదో షో ఆఫ్లు చేయటమో లేకపోతే ఒక్కొక్కళ్ళ మీద విమర్శించుకోవడమో కాదు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక సైన్యం, ఆ సైన్యానికి మేమంతా ఉన్నాము, మేమంతా సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్రంలో ముందంజలో తీసుకెళ్ళడానికి, ఈ రాష్ట్రం సంక్షేమం అందించడానికి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి మేమంతా సిద్ధంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తున్నాము. ఈరోజు గుంటూరు తూర్పులో మరి 13వ వార్డులో శంకూర్ సీనన్న కార్పొరేటర్ ఇక్కడ దాదాపుగా 6 కోట్ల వరకు మరి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే నాడు నేడు వాళ్ళ స్కూల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే లాంచెస్టర్ రోడ్లో 86 lakhsతో డ్రైన్ కానీ అన్ని అప్రూవల్ అయింది. 4 కోట్లతో పని కంప్లీట్ అయింది. మిగతా 2 కోట్లతో వర్క్ ఆన్ ద ప్రోగ్రెస్. అన్ని ప్రతి ఒక్కటి కూడా మీరు చూసుకుంటే గుంటూరు ఈస్ట్ డెవలప్మెంట్ జరగలేదని చెప్పిన వాళ్ళకి ఇది ఒకటి నిదర్శనం. మీరు ఒక వార్డులోనే 6 కోట్లు జరిగినాయి అంటే 23 వార్డుల్లో మీరు ఒక్కసారి లెక్కేసుకోండి ఎంతవరకు అభివృద్ధి చెందిందని. ఒక మాట అభివృద్ధి అభివృద్ధి అని చెప్పే వాళ్ళకి ఒక మాట, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అనే వాళ్ళకి ప్రతి కుటుంబం అభివృద్ధి చెందడం కూడా అభివృద్ధే అని అంటారు. అది ఒక్కసారి మీరు తెలుసుకోండి. ప్రతిపక్షాలు ఒకే మాట అంటున్నారు, అభివృద్ధి జరగలేదు ఆంధ్ర రాష్ట్రంలో. అంటే మీ 5 సంవత్సరాల ముందు అభివృద్ధి జరుగుంటే మేము అభివృద్ధి చేయాల్సినంత అవసరం మాకేమొచ్చేది? మరి మీరు 5 సంవత్సరాలు శిలాపరకాల వరకే ప్రతి ఒక్కటి పరిమితం చేశారు. మేము వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత కూడా మేము అభివృద్ధి చేసాం. 13 మెడికల్ కాలేజీలు కానీ లేకపోతే 3 ఫిషింగ్ హార్బర్స్ కానీ 2 ఎయిర్పోర్ట్స్ కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కంపెనీ కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ లేకపోతే మరి మెడికల్ ప్రతి ఒక్కటి కూడా జీజీహెచ్ కానీ ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ జరగడం జరిగింది. మరి విమర్శలు వ్యక్తిగతంగా చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ సంక్షేమ పథకం ఇవ్వలేదని ఎవ్వరూ చెప్పట్లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత చక్కగా ఉందో చూడండి. అదేవిధంగా మాకు స్టార్ క్యాంపెయినర్స్ అంటే మీరు అడ్వర్టైజ్మెంట్లే చేయించుకోవాలి అనుకుంటా. మాకు అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి కుటుంబం కూడా వాళ్ళంతటా వాళ్ళే ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటుంది. అలాగే మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతి మాటకు నిబద్ధత ఉండాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స ఖండించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదు, పీయూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. విద్యాశాఖపై వస్తున్న కథనాలను నిరూపించాలి. నిజం లేదు గనుకే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు అని బొత్స కౌంటర్ ఇచ్చారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో తప్పుడు కథనాలు రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయి.
ఏనుగు వెళుతుంటే కుక్కలు మురుగుతాయి. రాష్ట్రంలో ఏ ఒక్క అధ్యాపకుడు అయినా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నాపై వేలు ఎత్తి చూపించగలరా? అసలు విద్యాశాఖలో అవినీతి జరిగిందని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్ర మా ప్రభుత్వం మాఫియా ప్రభుత్వం అంట, ఏదో మాట్లాడుతున్నారు. గురువు ఎందుకు వచ్చి దాన్ని మనసు తెలియనట్ట ఆయన వచ్చి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలకి ఏం చేశారో గత 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో అందరికి తెలుసు. ముందుగా రైల్వే జోన్ విషయానికి వద్దాం. రైల్వే జోన్కి సంబంధించి 52 ఎకరాలు ముడసల్లోవలో వాళ్ళు జోన్ కట్టుకోవడానికి ఆ సైట్ నుంచి అలకేట్ చేసి దాన్ని ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది విభజన చట్టం వచ్చిన తర్వాత 2014లోనే ఆ డిస్కషన్ జరిగింది. ఒప్పందం కూడా జరిగింది, అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి? చేతకాని దద్దమ్మలు ముఖ్యమంత్రి గారిని మీరు కుటుంబంలో ఉండి మీరందరూ ఉండి మామయ్య ఎంత రాస్తారంటే అలాగా. నేను చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు, అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. 19లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు మేము హక్కు మాకు ఉంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు, లేదా ఇంకో పట్టాలు ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేసి వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? అధికారులు కూడా మాలో ఒక రైల్వే అధికారులు ఒక 5 అధికారులు, మా జిఎంసీ ఒక 5 అధికారులు, రైల్వే సైడ్ వచ్చి 5 జిఎంసీ 2 పేరుతో సహా. ఇంకో దానికి ఇచ్చిన జిఎంసీ కమిషనరు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు. ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడలేక మా మధ్యలో వచ్చి బాగా వాయించలేదు, అది బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి. ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు. సేమ్ కూటమి 14లో కూడా కూటమే కదా. మరి అప్పుడు నీ కూటమిలోనే ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు? ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం? నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే, మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసమంతేనా మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపన ఉంటే, ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెడుతుంది, నాకున్న డప్పా కొట్టిన ఆ 2 పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే T5 లేకపోతే ఏబిఎన్ ఈనాడు వేస్తారనుకుని. ఏపీలో ఎన్నికల వేళ టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. తుని నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇటీవల కాలంలో యనమల సోదరుల మధ్య విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తునిలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. గత 40 ఏళ్లుగా అన్న యనమల రామకృష్ణుడికి నమ్మకంగా ఉన్న తమ్ముడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తునిలో రామకృష్ణుడు 6 సార్లు గెలవడానికి కృష్ణుడి కీలక పాత్ర పోషించాడు. అయితే 2014, 2019 ఎన్నికల్లో యనమల కృష్ణుడు ఓడిపోవడంతో అసలు కథ మొదలైంది. యనమల కృష్ణుడి స్థానంలో తన కుమార్తెకు రామకృష్ణుడు ఎన్నికల బరిలోకి దింపారు. చంద్రబాబుతో సంప్రదింపులు జరిపి తన కుమార్తె దివ్యకు సీటు వచ్చేలా రాజకీయం నడిపారు. ఈ క్రమంలో యనమల కృష్ణుడిని ఆయన దూరం పెట్టారు. దీంతో యనమల సోదరుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈసారి జరిగే ఎన్నికల కోసం కృష్ణుడు ప్రణాళికలు చేసుకున్నప్పటికీ టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో తన కుమార్తె దివ్యను ఎలాగైనా గెలిపించే చర్యల్లో భాగంగా రామకృష్ణుడు పార్టీలోకి ఇతరులను కలుపుకొని వెళ్లే చర్యలు చేపట్టారే కానీ సొంత సోదరుడు కృష్ణుడిని బుజ్జగించే చర్యలు తీసుకోలేదు, ఆయనతో మాట్లాడలేదు. దీంతో ఆయన మరింత మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేస్తున్నారని చర్చ నడుస్తోంది. 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోటే తృప్తి చెందాము తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఈ రోజున మరి వేరే పార్టీలోకి వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు. తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుచరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి
మా శాశ్వతాల కృషి చేస్తాం. కలెక్టరేట్ కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరిగింది. రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గానికి స్వీకరించిన నామినేషన్ల స్క్రూటీని చేపట్టారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ప్రతినిధుల సమక్షంలో పరిశీలన నిర్వహించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి 47 మంది అభ్యర్థులు 67 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటీనిలో సక్రమంగా ఉన్న జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల 3 అభ్యర్థులు, రిజిస్టర్ కాబడి గుర్తింపు లేనటువంటి రాజకీయ పార్టీల 17 మంది అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు 14 మంది, మొత్తం 34 మంది అభ్యర్థుల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. సక్రమంగా లేని 13 మంది అభ్యర్థుల నామినేషన్ను తిరస్కరించారు. వేల మంది మగవారు ఉన్న బహిరంగ సభలో సొంత చెల్లి అని చూడకుండా సీఎం జగన్ నేను ధరించిన దుస్తుల గురించి ప్రస్తావించారు. నేను పచ్చచీర కట్టుకున్నానట. పచ్చచీర కట్టుకుని చంద్రబాబుకి మోకరిల్లినట్లు జగన్ చెప్పడాన్ని ఏమనుకోవాలి? చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నానట. పచ్చచీర కట్టుకుంటే తప్పేముంది? చంద్రబాబు పచ్చరంగు ఏమైనా కొనుక్కున్నారా? పసుపు రంగుపై చంద్రబాబుకు ఏమైనా పేటెంట్ ఉందా? జగన్ మర్చిపోయినట్లున్నారు. సాక్షి పత్రిక, సాక్షి ఛానల్లో పైన పసుపు రంగు ఉంటుంది. అప్పట్లో వైఎస్ఆర్ పసుపు రంగు ఉంటే తప్పేముంది? అది తెదేపా సొంతం కాదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు పసుపు చీర గురించి మాట్లాడతారా? నా దుస్తుల గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా? జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా అని షర్మిల మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి, గుంటూరు జిల్లా సంజీవయ్య నగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో షర్మిల మాట్లాడారు. రాసిచ్చిన స్క్రిప్ట్ను చదివేది జగన్మోహన్ రెడ్డి. నేను వైఎస్ఆర్ బిడ్డను, నాకు మోకరిల్లే అవసరం లేదు. వైకాపా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో నాపై తప్పుడు ప్రచారం చేశారు. నన్ను దూషించారు, బెదిరించారు. సొంత చెల్లిని గురించి ఆలోచించకుండా మగవారి మధ్య మాట్లాడడం సభ్యతేనా అని నిలదీశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచించాలి. భాజపా, మోదీ ముందు మోకరిల్లింది జగన్మోహన్ రెడ్డి. పోలవరం ప్రత్యేక హోదా ప్రాజెక్టులను తాకట్టు పెట్టారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా స్వప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డిని రక్షించుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నారు. వైఎస్ఆర్కు జగన్ వారసుడు కాదు, మోదీకి వారసుడు. మోదీకి దత్తపుత్రుడిగా బీజేపీ నాయకులే చెబుతున్నారు అని షర్మిల పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకి. నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్టు మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? ఏమన్నా కొనుక్కున్నారా? ఎంత కొనుక్కున్నారన్నా? ఎంత కొనుక్కున్నారు? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. సాక్షి ఛానల్లో, సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఎల్లో కలర్ ఉంటుంది, పసుపు కలర్ ఉంటుంది, పైన గుర్తుందా అన్న? పసుపు కలర్ ఉంటుంది. దానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది? పసుపు అంటే మంగళకరమైన రంగు, అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు. పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే, అది టీడీపీ ఎప్పుడు కొనుక్కుందన్నా? వాళ్ళ సొంతమా అది? నేను పసుపు చీర వేసుకున్నానట, దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి, వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడ్డే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు, తిట్టారు, అవమానించారు, బెదిరించారు, నానా రకాలుగా అవమానించారు. ఇదంతా సరిపోలేదని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా? సంస్కారం ఉందా? ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రంలో? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? ఎన్నికల అధికారి వైసీపీకి మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ క్రియాశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖను సీఎం జగన్ కు పంపారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ తాడికొండ టికెట్ను ఆశించారు. అయితే మాజీ మంత్రి మేకతోటి సుచరితకు వైసీపీ అవకాశం కల్పించింది. దీంతో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న డొక్కా శుక్రవారం రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నామినేషన్ల ఘట్టం పూర్తయింది.
ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. 26న నామినేషన్ల స్క్రూటినీ జరగనుంది. ఆఖరి రోజున భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించి 67 నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీకి సంబంధించి మంగళగిరిలో అత్యధిక నామినేషన్లు నమోదు అయ్యాయి. మొత్తం 44 మంది అభ్యర్థులు 76 నామినేషన్లు దాఖలు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 38 మంది అభ్యర్థులు 55 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి 29 మంది అభ్యర్థుల నుంచి 43 సెట్ల నామినేషన్లు స్వీకరించారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 20 మంది అభ్యర్థుల నుంచి 27 నామినేషన్లు దాఖలయ్యాయి. తాడికొండ నియోజకవర్గంలో 16 మంది అభ్యర్థులు 24 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ప్రతిపాడులో 15 మంది అభ్యర్థులు మొత్తం 30 నామినేషన్లు దాఖలు చేశారు. పొన్నూరు నియోజకవర్గంలో 18 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. పగలు రాత్రి తేడా లేకుండా ఉక్కపోత వాతావరణం కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. వడగాల్పులు అంతకంతకు పెరుగుతాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. ఒక పక్క ఏపీలో గురువారం శుక్రవారం 16 జిల్లాల్లో 43 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 102 మండలాల్లో వడగాల్పులు వీచాయి. మరో 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. రానున్న 3 రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. శుక్రవారం ఏపీలో 174 మండలాల్లో వడగాల్పులు, 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. సీఎం జగన్పై చంద్రబాబు తరచూ చేసే విమర్శలకు ఇక స్వస్తి పలకాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత కోరారు. ఈ మేరకు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. హేమంత సిద్ధం బస్ యాత్రకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇది చూశాక అయినా బాబు, ఎర్రబుక్ లోకేష్లో, టీడీపీ నేతల్లో పావలా కళ్యాణ్లో మార్పు రావాలన్నారు. సీఎం జగన్ పాలనలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా ఇంటి వద్దకే పథకాలు వచ్చేలా పాలన నడిచిందన్నారు. ఈ పాలనను చూసి ఓర్చుకోలేక చంద్రబాబు, పవన్లు ఇలా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మళ్లీ జగనే సీఎం అవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో మళ్లీ గెలవబోతుందన్నారు. ప్రజా విశ్వాసం లేని లోకేష్, చంద్రబాబులు మంగళగిరి కుప్పంలో గెలిచే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు చెబుతున్న సూపర్ 6 పథకాలను జనం నమ్మకపోవడంతో సీఎం జగన్పై దూషణలు, అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగతంగా కించపరచడం వంటివి చేస్తున్నారని మండిపడ్డారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్నారు. ఈ మేరకు విశాఖ సిపిని కలిసి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కామన్ సింబల్ గా టార్చ్ లైట్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ పాలనలో స్కామ్లు, వైసీపీ పాలనలో స్కీమ్లు, ఎవరి పాలన కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా సూచన. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి బొత్స, విద్యాశాఖపై అసత్య ప్రచారం చేస్తున్నారని వెల్లడి. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలలో కొనసాగుతున్న వలసల పర్వం. టీడీపీకి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు, వైసీపీకి రాజీనామా చేసిన డొక్కా. ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ. నామినేషన్ల పరిశీలన చేపట్టిన అధికారులు, అర్హత ప్రాతిపదికన నామినేషన్ల ఆమోదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.